ముందుగా నా ప్రియమైనటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా ప్రయాణం ఈ సినిమా పరిశ్రమతో దాదాపు 40 ఏళ్ళు పూర్తయిపోతూ ఉంది. చెన్నైలో ప్రారంభమైనటువంటి నా సినిమా జీవితం 10 ఏళ్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత ఒక 5 ఏళ్ల పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక బాధలు తట్టుకోలేక, ఇంట్లో ఉన్నటువంటి ప్రెషరు తట్టుకోలేక తిరిగి మా ఊరు ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయి ఒక 5 ఏళ్ళు అక్కడ గడిపి తిరిగి ఎక్కడైతే జీవితం పోగొట్టుకున్నానో అక్కడే మళ్ళీ వెతుక్కోవాలి అనేటటువంటి పరిస్థితులు రావడం మూలాన మళ్ళా భాగ్యనగరానికి వెతుక్కుంటూ కట్టుబట్టలతో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను. వచ్చాక ఈ టీవీ పరిశ్రమ నన్ను హక్కున చేర్చుకుంది. అయిపోయింది నా జీవితం అనుకున్నటువంటి దశలో తిరిగి నా జీవితం టీవీతో ముడిపడింది. అందుకే టీవీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టెక్నీషియను, ప్రతి ఒక్క కళాకారుని చూసినప్పుడు నా సొంత బంధువుల కంటే ఎక్కువగా నేను భావిస్తాను. నాకు పునర్జన్మనిచ్చినటువంటి టీవీ పరిశ్రమ ఇది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క టీ అందించేటటువంటి కుర్రోడికి కానీ, ప్రతి బాయ్కి కానీ, ప్రతి టెక్నీషియన్స్కి ఐఎమ్ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అయితే తర్వాత ఇక్కడికి వచ్చాక టీవీ పరిశ్రమలో నాకు ఒక గుర్తింపు, ఒక కళాకారుడిగా, ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు పొందిన తర్వాత ఈ యూనియన్తో నా జీవితం ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చాలా చిన్న జీవితంగా ఒక కమిటీ మెంబర్గా, అది మన విజయ్ యాదవ్ షూటింగ్లో ఒక చోట కలిసిన తర్వాత, అన్నయ్య మేము నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి గారితో అనేక సినిమాల్లో నటించారు, ఇవాళ టీవీ పరిశ్రమకు వచ్చారు, మీలాంటి వాడు మాతో ప్రయాణం చేస్తే బాగుంటుంది అని నన్ను బలవంతంగా తీసుకెళ్ళి తన యూనియన్లో చేర్పించారు. అక్కడ మొదలైంది నా జీవితం ఈ టీవీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఈ అసోసియేషన్తో. చాలా చిన్న జీవితం ప్రారంభమైంది. ఇక్కడ అనేక విషయాలు మా విజయ్ యాదవ్ ద్వారా, మా ప్రియమిత్రుడు, మా తమ్ముడు అయినటువంటి వినోద్ బాల ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటూ వచ్చాను. వయసుకి పెద్దవాడే కావచ్చేమో కానీ సేవ చేయడంలో చాలా చిన్న జీవితం నుంచే మొదలెట్టాను. వీళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను. అర్ధరాత్రి తలుపు తట్టినా మాకున్నారు వాళ్ళిద్దరూ అనేటటువంటి ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. ఇది ఎదురుగా వాళ్ళని పెట్టుకొని చెప్పేటటువంటి పొగడ్తలు మాత్రం కాదు, గుండె లోతుల్లో నుంచి వచ్చేటటువంటి మాటలు. విజయ్ యాదవ్ అంటే అర్ధరాత్రి తలుపు తట్టి, అర్ధరాత్రి పిలిచినా కూడా వెనక ముందు ఆలోచించకుండా పరుగున వచ్చేటటువంటి ఏకైక మిత్రుడు. ఇది నా అనుభవాలతో చెప్తున్నటువంటి మాట. ఇలాంటి వాడు ఈరోజు మమ్మల్ని నడిపించి కాస్త విశ్రాంతి తీసుకుంటానన్నా నేను, మీరు ఉండాలి, మీరు మాతో ప్రయాణం చేశారు, మీరు ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా కొన్ని కార్యక్రమాలు మీ ఫేస్ వాల్యూ ద్వారా మాకు ఉపయోగపడతాయి అని నన్ను బలవంతం పెట్టి, ఎందుకు మీరున్నారు కదా, మీరు చేస్తున్నారు కదా, మళ్ళా మేమెందుకు అన్నా కూడా కాదు, ఎప్పుడు మేమేనా అని కొంతమంది ప్రేమతో నిందిస్తున్నారు. సో ఆ నిందకి మనం అవకాశం ఇవ్వకూడదు కదా. మీలాంటి మీ తర్వాత మా తర్వాత తరం కూడా డెవలప్ చేయాలి కదా, కాబట్టి మీరు ముందుకు రండి, మేము ఎప్పుడు మా సహకారం మీకు ఉంటుంది కదా అని నన్ను ఒప్పించి ఈ స్థితికి తీసుకొచ్చారు. అయితే నన్ను ప్రధానంగా ఈ పోస్ట్లో పెట్టడానికి నన్ను కోరినప్పుడు నేను నాకంటే కొంచెం అనుభవంలో అయితేనేమి, లేకపోతే మరొక రకంగా ఇమేజ్ పరంగా ఉన్నటువంటి ఒకరిద్దరు ఉన్నా కూడా నేను కూడా వాళ్ళని బతిలాడుకున్నాను. మీరుండండి అంటే కాదు, మీ వల్ల కొన్ని పనులు మాకు అవుతాయి, మీకున్నటువంటి పరిచయాలు, రాజకీయ వ్యవస్థతో మీకున్నటువంటి పరిచయాలు మా సంస్థకి తోడ్పడతాయి అని నన్ను చెప్పడం జరిగింది. అప్పుడు ఆలోచించాను, నిజమే, డైరెక్ట్ యాక్సెస్ కొంతమందికి దొరకకపోవచ్చు. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం, నా కుటుంబ సభ్యులు ఉన్నత స్థితుల్లో రాజకీయ రంగంలో ఉండడం వల్ల వాళ్ళ ద్వారా వాళ్ళ సహకారం మనకు దొరుకుతుంది కనుక
నా ఫేస్ వాల్యూ కొంత ఉపయోగపడుతుంది కనుక సో నన్ను పెట్టడం జరిగింది. దానికి నేను ఆ పాయింట్లో నేను యాక్సెప్ట్ చేశాను. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే, మా సంస్థలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే, కేవలము ఈ రాజకీయ ధోరణి వల్ల మాత్రమే, అంటే ఒక మనం పెట్టుకున్నటువంటి ఆ క్యాడర్స్ వల్ల ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి దాని ధర్మాన్ని అనుసరించి ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీస్, ఇలాంటివి కేవలం ఆ ఎలక్షన్స్ టైం వరకే తప్ప ఆయన ప్రెసిడెంట్, ఈ సీటు ఆయనది, ఆ కుర్చీ మీద ప్రెసిడెంట్ అని రాయడం కానీ, సెక్రటరీ అనేటటువంటి రాయడం కానీ, ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవస్థలు మా సంస్థలో లేవు. కాబట్టే 25 ఏళ్ల పాటు నిర్విరామంగా మచ్చ లేకుండా ప్రయాణం జరిగింది. ఒక ప్రెసిడెంట్కు 5 నిమిషాలు లేట్ అయినప్పుడు ఒకళ్ళు పొరపాటుగా నేను ఆ సీట్లో కూర్చున్నా కానీ మా బాలగారు వచ్చి అక్కడెక్కడో కూర్చుంటాడు. అదేంటి నా సీట్లో కూర్చున్నాడు అనేటటువంటి ఆ చెడు సంస్కృతి మాలో ఎప్పుడూ లేదు. అందరం ఒక్కటే. కేవలం మనం రాసుకున్నటువంటి బైలాస్ ప్రకారం, ఒక చట్టం ప్రకారంగా ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, ఇవి తప్ప అది వన్స్ ద ఎలక్షన్ ఈజ్ ఓవర్, ఆల్ ఆర్ వన్ టు డూ సర్వీస్. అందులో ఈ వ్యవస్థలో మా టీవీ అసోసియేషన్లో మాకు విపరీతమైన ఫండ్స్ లేవు. ఆ రోజు ఒక సభ్యుడు చేరేటటువంటి రోజున కట్టేటటువంటి ఆ నామినల్ సబ్స్క్రిప్షన్ ఫీజు తప్ప మరొకటి లేదు. ప్రతి రూపాయిని పోగేసి ఎవరికి లేనటువంటి అందమైన బిల్డింగ్ సంపాదించి పెట్టారు మా ప్రెసిడెంట్, మా సెక్రటరీ గారు. ఫర్ విచ్ వీఆర్ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అంతేకాకుండా ఎవరి దగ్గరకు వెళ్ళి ఆఫీస్ నడిపించుకోవాలి, బాబు డబ్బులు ఇవ్వండి అని చేసేటటువంటి ఆ స్థితి మాకు కలిగించకుండా ఇంకా డబ్బులు పోగేసి అవి కాస్త ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి ఆ వచ్చే ఇంట్రెస్ట్ని మనం జాగ్రత్తగా 10 పైసలుగా వాడుకుంటూ జాగ్రత్తగా నడుపుతున్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం. ఇది కూడా గ్రేట్నెస్. సో ఇలా జరుగుతూ ఉంది ఈ వ్యవస్థ. అయితే చెప్పారు కదా, ఏంటంటే మనం చేసినటువంటి పని మనం చెప్పుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏం చేశారనేటటువంటి అజ్ఞానంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అది మాకు అది ప్రాక్టీసే కాదు. మనం వచ్చింది సర్వీస్ చేయడం కోసమే, ఎగ్జిబిషన్ కోసం కాదు కదా. నేను చేశాను అనేటటువంటి అహంకారం మనకు ఉండకూడదు కనుక మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరు అంతా మన తమ్ముళ్ళే కదా. ఈ టీవీ మీడియాలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు నా తమ్ముడు, నాకంటే పెద్దవాడు నా అన్న అనేటటువంటి భావంతో మనం అందరం పనిచేసేటటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళకి చేసాము, వీళ్ళకి చేసాము, అలా చేసాము, ఇలా చేసాము అని చెప్పుకోవడం అనేది మన సంస్కృతి కాదు. ఆ వ్యవస్థ మనకు లేదు. అందుకనే మనం చెప్పుకోకపోవడం వల్ల అంటే ఏమి చేయడం లేదు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. చెప్పుకోకపోతే ఎలా చెప్పాలి? దానికి వ్యవస్థ ఏంటి? మా మీడియా మిత్రులే. ఇప్పుడు అది గుర్తించాం. మా మీడియా మిత్రుల ద్వారా మాకు అండగా నిలబడి మేము చేసినటువంటి పనులు వాళ్ళ ద్వారా చెప్పుకోకపోతే తెలియడం లేదు. అందుకే ఇవాళ ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఇక అనేక కార్యక్రమాలు నేను ఉన్నానా లేకపోతే నేను ప్రెసిడెంట్షిప్లో ఉన్నానా లేదా అనేటటువంటి పక్కన పడిస్తే మనందరం చూసాం కోవిడ్ ఎంత దారుణమైనటువంటి స్థితిని మనం అందరం ఫేస్ చేసాం. మనిషిని చూస్తేనే భయపడేటటువంటి రోజులు అవి. ఇంటికి బంధువు వస్తే గడగడ వణికేటటువంటి రోజులు. అలాంటి రోజుల్లో మా విజయ్ యాదవ్ బాలాగారు మన పెద్దలైనటువంటి చిరంజీవి గారు సహకారం తీసుకొని, తలసాని యాదవ్ గారు ఆ మహానుభావుడు చేసినటువంటి సహాయాలు వీళ్ళందరినీ ఉపయోగించుకొని అంత భయంకరమైన స్థితిలో పోలీస్ పర్మిషన్ తీసుకొని మూటా ముళ్ళు భుజా వేసుకొని ఇంటింటికి తిరిగి ఇచ్చినటువంటి సంస్థ ఇది మర్చిపోతే దానంత నికృష్టమైన స్థితి లేదు. మర్చిపోతారా? మనిషిని చూసేట్టు భయపడేటటువంటి రోజులలో మూటాములు సర్దుకొని కార్ల వెనకాల, స్కూటర్ వెనకాల మా గోపి గారు ఇలాంటి వాళ్ళు మిత్రులందరూ ఆ రోజు పదవుల్లో లేనటువంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి అన్న ఏమవుతుంది కానీ అన్న అని చెప్పి పోలీస్ పర్మిషన్ ఇప్పించండి అన్న చాలు, మేము చావోరేవో తెలుసుకుంటామని మూటాములు సర్దుకొని బస్తాలు పైన వేసుకొని ఇంటింటికి తిరిగి ఇస్తే ఏం చేశారని మాట్లాడతారా కొంతమంది? ఎంత అజ్ఞానం! పదవుల కోసం ఇది వ్యవస్థ సర్వీస్ కోసమే తప్ప పదవులను అనుభవించడానికి కాదు. పదవి ఉంటేనే మనం చేస్తామనుకోవడం భ్రమ. పదవి లేకుండా కూడా చేయొచ్చు. సర్వీస్ చేయడానికి ఏముంది? కోవిడ్ అప్పుడు చిరంజీవి గారి సేవలు కేవలము సినీ పరిశ్రమ అంటే మాకు మాత్రమే పరిమితమైనటువంటి రోజుల్లో ఆయనకి తెలిసింది.
మన హరి అటు టీవీ మీడియాలో కూడా ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్నాడు అన్నప్పుడు తెలుసుకొని ఆయన పర్సనల్గా నాగబాబు ద్వారా ఫోన్ చేసి, అరే ఇట్లా నేను అక్కడ చేస్తున్నాను, మీ మెంబర్స్ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని మన బ్లడ్ బ్యాంక్కి తీసుకొని వచ్చి ₹1 కూడా ఆశించకుండా ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళకి కోవిడ్ ఇంజెక్షన్స్ వేసి చూసుకునే బాధ్యత నీది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గివింగ్ యూ మా పర్సనల్ నంబర్. ఇంతవరకు నేను నా అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళకి తప్ప నేను ఈ పర్సనల్ నంబర్ ఎవరికి ఇవ్వలేదురా, ఇది జాగ్రత్తగా పెట్టుకో, ఎవరికి లీక్ చేయకు, ఇది నువ్వు పెట్టుకొని ఎంత అర్ధరాత్రి పూట అయినా సరే నీ సభ్యులకు ఎవరికైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి, నాకు డైరెక్ట్గా ఫోన్ చేయి. ఇందులో ఇది భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది సత్యం. నా జీవితంలో ఆయన పర్సనల్ నంబర్ ఏ రోజు అడగల. మా ఇద్దరి మధ్య చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్నేహాన్ని ఏ రోజు నేను ఉపయోగించుకోవాలా, అందరికీ తెలుసు, మా మిత్రులందరికీ తెలుసు. ఏ రోజు నేను సో అని చెప్పుకున్నది లేదు. నా జీవితం చిన్న స్థాయి నుంచే మొదలైంది. నేనుగా పైకి రావాలి, నేనుగా నా ఐడెంటిటీ చెప్పుకోకూడదు అనేటటువంటి నా ప్రయాణానికి ఫస్ట్ టైం అంత గొప్ప యాక్సెస్ ఆయన ఇచ్చారు నాకు. దాన్ని దేనికి ఉపయోగించిన, నా వ్యక్తిత్వం అయినటువంటి శ్రేయ దానికి ఉపయోగించలేదు, దీనికోసమే ఉపయోగించాను. ఇప్పుడు కూడా రేపు నాగబాబు గారు చెప్పినటువంటి ప్రామిసుల్లో నాకు, హరి మీ వాళ్ళకి నా శక్తి ఎంత ఉందో, నాకు భగవంతుడు కానీ ఒకవేళ మంచి పొజిషన్ కానీ రాజకీయ వ్యవస్థలో నాకు ఇస్తే, ఐ షల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యువర్ ఇండస్ట్రీ. అది ఏదైనా కానీ, ఏ రూపంలోనైనా సరే నేను ముందుంటాను, యూ గో హెడ్ అని నాకు అభయం. సో దాన్ని నా వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు ఉపయోగించుకొని ఏ రోజు ఉపయోగించుకోవాలో వాళ్ళ యొక్క సహకారాన్ని. కానీ ఆ సేవలు నాకు ఫుడ్ పెట్టినటువంటి నా పరిశ్రమకు ఉపయోగించాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతోనే నేను ముందుకొచ్చానే తప్ప వేరే ఇది ఏదో ప్రెసిడెంటు ఇంత పెద్ద క్రౌన్ పెడతారు, కూర్చోబెట్టి ఇంత పెద్ద శిఖరమైనటువంటి కిరీటం పెడతారన్న ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. అసలు వద్దని చెప్పాను. సో దేవుడి దయ వల్ల వారికి మంచి స్థానం రాజకీయ వ్యవస్థలో లభ్యమైతే వారు మన ముందుండి అనేక విషయాల్లో ముందుకు వస్తానని మనకు మాట ఇచ్చారు. చేస్తారు కూడా, ఆయన డెఫినెట్గా చేస్తారు, ఆ నమ్మకం నాకుంది. ఆయన లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను వస్తా, ఏ ఛానల్ దగ్గరకు రమ్మంటాను, నేను వస్తా, మీ సమస్యలు ఏంటి చెప్పండి, మీ ఆర్టిస్టులు పడుతున్న సమస్యలు ఏంటి, నేను కన్విన్స్ చేస్తా అని ముందుకు వచ్చారు. సో ఇవన్నీ కూడా అయితే మనకి శక్తి ఉంది కదా అని బలం చూపించకూడదు. ప్రొడ్యూసర్స్ మీద కానీ లేకపోతే ఛానల్స్ ని కన్విన్స్ చేయడంలో కానీ రుబాబు రాజకీయ వ్యవస్థ యొక్క ప్రెషరు మనం చూపించకుండా వాళ్ళ మనసును చూరుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి తప్ప మరో విధంగా కాకూడదు. నొప్పి తగలకుండా ములు తీయాలి. వాళ్ళకి నొప్పి తగలకూడదు, ఛానల్స్కి నొప్పి తగలకూడదు, ప్రొడ్యూసర్స్కి నొప్పి తగలకూడదు. ఇవి జాగ్రత్తగా మనకున్నటువంటి రాజకీయ పరిచయాలను ఉపయోగించుకొని వాటిని మెల్లగా తీసుకురావాలి. ఆవేశం దానికి దారి తీస్తుంది, గుర్తుపెట్టుకోండి. వయసు ఉంది కదా, నేను కుర్రవాడిని కదా అని ముందుకొచ్చి ఎగిరామంటే కింద పడతాం. సో ఆవేశం అనద్దానికి దారి తీస్తుంది. అనుభవం ఎందుకంటే మంచి చెడ్డలు కొంచెం విజ్ఞత ఉంటుంది. 40 ఏళ్ల ప్రయాణంలో మంచి చెడ్డలు తెలుసుకొని ఉంటాం కనుక ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా గౌరవించాలి, ఈ సంస్కారాలన్నీ మనకి కాలం నేర్పిస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. నా శక్తి వంచన లేకుండా ఈ పరిశ్రమకి, నాకు ఫుడ్ పెట్టినటువంటి ఈ సంస్థకి, ఈ టీవీ పరిశ్రమకి నా వంతుగా రాజకీయ వ్యవస్థను ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని నేను ఉపయోగపడతానన్న నమ్మకం నా మీద ఉంది. నా మిత్రులు పెట్టినటువంటి నమ్మకం కూడా నాకు వమ్ము కాకుండా పనిచేస్తాను. మీ యొక్క సహకారం కూడా కావాలి, ఎలక్ట్రానిక్ మీడియా యొక్క సజెషన్స్ కావాలి. అందరి సహకారం తీసుకొని నేను అనేటువంటి అహంగాన్ని పక్కన పెట్టి ప్రతి చిన్నవాడు ఇచ్చేటటువంటి సలహా కూడా మనకు ఒక్కోసారి ఉపయోగపడుతుంది. ఇవన్నిటిని మనసులో పెట్టుకొని నేను ముందంజ వేస్తాననేటటువంటి ప్రమాణం మీ అందరుగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా ముందు చెప్తున్నాను. ఇకపోతే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అవర్ మేనిఫెస్టో. ఇప్పటి వరకు ఈ మేనిఫెస్టోలు మనం ఎప్పుడు చించేస్తాం, అలా చేసేస్తాం, పొడి చేస్తాం అని ఇంతవరకు ఈ 24 ఏళ్లలో మనం ఎప్పుడు చెప్పుకోలేదు, చెప్పుకునే అవసరం కూడా రాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ సంస్కృతి కొన్ని కారణాల వల్ల చెప్పాల్సి వస్తుంది, ఏం చేస్తామని. కానీ మేనిఫెస్టో చెప్పడం పెద్ద విశేషం కాదు, ఎన్నన్నా చెప్పొచ్చు. ఒక్కొక్క ఆర్టిస్ట్కి పెద్ద డబుల్ బెడ్రూమ్ హౌస్లు నేను కట్టించేస్తానని కూడా చెప్పొచ్చు. ఏమవుద్ది, మాటే కదా.
మీరు ఈ 4 రోజులు ఉంటుంది ఈ వీడియోలన్నీ, ఆ తర్వాత డిస్మాంటిల్ అవుతాయి. ఏమవుతుంది? చెప్పేసేయచ్చు, కానీ ఆ మాయ చేయడం అనేది మన పద్ధతి కాదు. మాయ చేసే లక్షణాలు మనకు లేవు కాబట్టే 24 ఏళ్ళు మమ్మల్ని పదే 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 ఎన్నుకుంటున్నారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇది ఏమంటాము, మ్యానిపులేషన్స్ అంటే ఏముండవు. కాబట్టి మమ్మల్ని ఎన్నుకుంటున్నారంటే మా మీద ఉన్నట్టు విశ్వాసంతో ఎన్నుకున్నారు తప్ప ఇంకొకటి ఏం కాదు. ప్రెజరు కాదు, ఇంకోటి కాదు. సో ఇప్పుడు వరకు చెప్పుకుంటూ వచ్చాను. తప్పులుంటే మన్నించండి, ఎవరైనా మనసు నొప్పించుంటే కూడా మన్నించండి.